హలో ఎవరోన్ అందరూ ఎలా ఉన్నారు? మా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకు ముందుగా వస్తూ ఉంటాయి. ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోతే నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం నుంచి అయితే మనకు కొన్ని వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. ఇవి అప్రెంటిస్ వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇండియన్ నేవీ, ఎన్రోల్మెంట్ ఆఫ్ డిసిగ్నేటెడ్ ట్రేడ్ అప్రెంటిస్ బ్యాచ్ 2025 నుంచి 2026 బ్యాచ్కి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అట్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్ విశాఖపట్నం నుంచి విశాఖపట్నం నుంచి అయితే రావడం జరిగాయి. టోటల్గా మనం వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 275 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. ఇక ఏ ట్రేడ్స్ వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం రండి. ఇక చూసుకున్నట్టయితే డీజిల్ మెకానిక్ నుంచి టోటల్గా 25 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. యూఆర్ నుంచి 13, అలాగే ఓబీసీకి వాళ్ళకి 7, అలాగే ఎస్సీ వారికి 4, ఎస్టీ వారికి 1 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. అండ్ మెషినిస్ట్ ట్రేడ్ చేసిన వారికి అయితే ఐటీఐలో టోటల్గా 10 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. 10 వేకెన్సీస్, అలాగే యూఆర్ నుంచి అయితే 5 వేకెన్సీస్, ఓబీసీ 3, అలాగే ఎస్సీ ఎస్టీ 1 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. అండ్ అలాగే మెకానిక్ ఇన్ సెంట్రల్ ఏసీ ప్లాంట్, ఇండస్ట్రియల్ కూలింగ్ అండ్ ప్యాకేజ్ ఎయిర్ కండిషనింగ్ వచ్చేసరికి టోటల్గా 10 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. యూఆర్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. అండ్ ఫౌండరీ మ్యాన్ టోటల్గా 5 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. 5 వేకెన్సీస్, అందులో యూఆర్ వాళ్ళకి 3 వేకెన్సీలు, అలాగే ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1. అండ్ అలాగే ఫిట్టర్ చూసుకున్నట్టయితే టోటల్గా 40 వేకెన్సీలు అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 21, ఓబీసీ వాళ్ళకి 11, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 3 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. అండ్ పైప్ ఫిట్టర్ వచ్చేసరికి టోటల్గా 25 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. ఇందులో 13 వేకెన్సీస్ యూఆర్కి, 7 వేకెన్సీస్ వచ్చేసరికి ఓబీసీ, 4 వేకెన్సీలు ఎస్సీ, 1 వేకెన్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఉండడం జరిగాయి. అండ్ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ టోటల్గా 5 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. 5 వేకెన్సీస్లో యూఆర్లో 3 వేకెన్సీలు, ఓబీసీలో 1, ఎస్సీకి 1 వేకెన్సీ అయితే రావడం జరిగాయి. అండ్ అలాగే ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్టయితే టోటల్గా 25 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. అందులో యూఆర్ వాళ్ళకి 13 వేకెన్సీలు, అండ్ ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 4, అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే 1 వేకెన్సీ రావడం అయితే జరిగాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వచ్చేసరికి టోటల్గా 10 వేకెన్సీలు, అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వచ్చేసరికి 25 వేకెన్సీలు, అండ్ వెల్డర్ వచ్చేసరికి 13 వేకెన్సీలు, అలాగే షీట్ మెటల్ వర్కర్ వచ్చేసరికి టోటల్గా 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ నుంచి 14, ఓబీసీ 7, అండ్ అలాగే ఎస్సీ 4, ఎస్టీ 2 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. సిప్ రైట్ వుడ్ కార్పెంటర్ టోటల్గా 22 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. 22 వేకెన్సీస్లో యూఆర్ వాళ్ళకి 11 వేకెన్సీలు, అండ్ ఓబీసీ 6, ఎస్సీ ఎస్టీ 2 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. పెయింటర్ జనరల్ 13 వేకెన్సీలు, అలాగే కొత్తగా వచ్చింది మెకాట్రానిక్స్ అంట, టోటల్గా 10 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. అండ్ అలాగే కోపా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ వచ్చేసరికి 10 వేకెన్సీలు. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 275 వేకెన్సీలు. యూఆర్లో చూసుకున్నట్టే 143 వేకెన్సీలు. అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి 75, ఎస్సీ వాళ్ళకి 39, ఎస్టీ వాళ్ళకి 18 వేకెన్సీస్ అయితే రావడం జరిగాయి. అండ్ నెక్స్ట్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th క్లాస్లో మినిమం అగ్రిగేట్ పర్సంటేజ్ వచ్చేసరికి 50% అగ్రిగేట్ పర్సంటేజ్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఐటీఐ, ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ ఏ సర్టిఫికేట్ అయినా పర్లేదు, అది 65% అగ్రిగేట్ పర్సంటేజ్ మార్క్స్ అయితే కంపల్సరీగా రావాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఏదీ లేదు. క్యాండిడేట్ బోర్న్ ఆన్ ఆర్ బిఫోర్ 2nd May 2011 ఆర్ ఎలిజిబుల్. 2011 కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకు ముందుగా వస్తూ ఉంటాయి. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 2nd January 2025 అయితే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అండ్ మనం ఇది పోస్ట్ చేసే అడ్రస్ వచ్చేసరికి ద ఆఫీస్ ఇన్ఛార్జ్ ఫర్ అప్రెంటిస్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్, విఎం నేవల్ బేస్, SOPO విశాఖపట్నం 530047 ఆంధ్రప్రదేశ్ బై పోస్ట్ ద్వారా ఈ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలి మీ డాక్యుమెంట్స్ అన్నీనా, జెరాక్స్లు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్
క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు అడ్మిట్ కార్డు ద్వారా. దాని తర్వాత రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఒక పోస్ట్కి మమ్మల్ని 1:5 రేషియోలో షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రిటన్ ఎగ్జామ్కి అయితే రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ వచ్చేసరికి టోటల్గా 75 మార్క్స్కి అయితే ఉంటుంది. 75 మార్క్స్లో 30 మార్క్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అండ్ 30 మార్క్స్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ 15 మార్క్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్. ఇవి 30 అండ్ 15 వచ్చేసరికి టోటల్గా 75 క్వశ్చన్లు అయితే ఉంటాయి మీకు. అండ్ ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేసరికి 1:2 రేషియోలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్లో ఏ సర్టిఫికేట్లు ఉండాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఐటీఐ మార్క్ షీట్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ కోటా ఉంటే ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ కోటా అయితే మీరు సబ్మిట్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 28th ఫిబ్రవరిన 2025 అయితే ఉంటుంది. 28th ఫిబ్రవరి 28th అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి రిజల్ట్ వచ్చేసరికి 4th మార్చ్న అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 7th మార్చ్ 2025 అయితే ఉంటుంది. అలాగే పెయింటర్, వెల్డర్, షిప్ రైట్ వుడ్, సీట్ మెటల్ వర్కర్ వచ్చేసరికి 10th మార్చ్ 2025 3 నెలల 10వ తారీఖున అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫిట్టర్, మెకానిక్ ఏసీ కంట్రోల్, సెంట్రల్ ఏసీ ప్లాంట్, ఇండస్ట్రియల్ కూలింగ్ అండ్ ప్యాకేజ్ ఎయిర్ కండిషనింగ్ వచ్చేసరికి వాళ్ళకి మెకానిక్ డీజిల్ వాళ్ళకి వచ్చేసరికి 11th మార్చ్ 2025 అయితే ఉంటుంది. అండ్ అలాగే మెషినిస్ట్, ఫౌండరీ మ్యాన్, పైప్ ఫిట్టర్, మెకానిక్ ఎంఎంటీఎం, మెకాట్రానిక్ కోపా వాళ్ళకి అయితే 12th మార్చ్ 2025 అయితే ఉంటుంది. ఇక వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చేసరికి అన్ని ట్రేడ్ల వారికి 17 మార్చ్ 2025 అయితే తెలుస్తుంది రిజల్ట్. దాని తర్వాత డేట్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 19th మార్చ్ 2025 అయితే ఉంటుంది. స్టైపెండ్ వచ్చేసరికి 1 year ట్రేడ్, ఐటీఐలో 1 year ట్రేడ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి బ్రీఫ్లీ 7,700 అయితే 1 year ట్రేడ్ వాళ్ళకి ఉంటుంది. అలాగే 8,050 రూపీస్ అనేది ఫర్ 2 years ఐటీఐ సర్టిఫికేట్ హోల్డర్స్కి. ఐటీఐలో 2 years ఎవరైతే చేస్తారో వాళ్ళకి 8,050 రూపీస్ అయితే స్టైపెండ్ అనేది పడడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి నోటిఫికేషన్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియోస్ కూడా మనకు ముందు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.